స్థుతింపబడేను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్య భాగంలో యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వాక్యం మీద మన ధ్యానాంశాన్ని ఆలోచన చేద్దాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచును. నువ్వు సిద్ధముగా ఉండము, నీతో ఉన్నవారిని సిద్ధపరచము. ఇది మన యొక్క ధ్యానాంశము. సిద్ధముగా ఉండము. దేనికి సిద్ధంగా ఉండాలి? యుద్ధానికి, రాజుకి యుద్ధకు వచ్చినప్పుడు యుద్ధానికి రాజు సిద్ధముగా ఉంటాడు, తన సైన్యాన్ని సిద్ధపరుస్తాడు. అలాగే మన జీవితంలో మనము శ్రమ కలిగినప్పుడు ఎలాగ సిద్ధంగా ఉండాలి, మనతో ఉన్నవాన్ని ఎలాగ సిద్ధపరచాలి అనేది దినాన్ని దేవుని వాటి నుంచి మనం ఆలోచన చేద్దాం. యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు, నీవు సిద్ధముగా ఉండు, నీతో ఉన్నవాన్ని సిద్ధపరచుము. మన జీవితంలో మొదట మనము సిద్ధపడాలి, ఎవరికి వారిని. అప్పుడు మన ఇంటి వారిని, మన చుట్టూ ఉన్న వారిని, మనకు కావలసిన వారిని సిద్ధపరచాలి. పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు మనకేం కష్టం అనిపించదు, కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఎలా సిద్ధపడాలి, మన చుట్టూ ఉన్న వారిని ఎలా సిద్ధపరచాలి అనేది ఒక 5 భక్తుల్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నెంబర్ 1, మొదటి భక్తుడు మనం చదువుకున్న యెహెజ్కేలు. తను సిద్ధపడుతున్నాడు, తన వారిని సిద్ధపరుస్తున్నాడు. దేనికి సిద్ధపరుస్తున్నాడు? దేనికి సిద్ధపరుస్తున్నాడు అని అంటే, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకుని ఇశ్రాయేలీయులు బబులోను దేశంలో చెరలో ఉన్నారు కనుక వారు తిరిగి మరలా యెరూషలేము రావడానికి తమను తాము ఎలాగో సిద్ధపరచుకోవాలో వారిని హెచ్చరించి, ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ యొక్క చెరలోనికి రావాల్సి వచ్చింది అనే సంగతులు యెహెజ్కేలు ద్వారా దేవుడు తన ప్రజలకి తెలియచేస్తున్నాడు. చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం సిద్ధపడాలి. ఎక్కడికి? మనందరం ఎక్కడ సిద్ధపడుతున్నామండి? వెరీ గుడ్. మనందరం పరలోకానికి సిద్ధపడుతున్నాం, మన చుట్టూ ఉన్న వాడిని కూడా సిద్ధపరుస్తున్నాం. నేను ఒక్కదైనా పరలోకానికి వెళ్తాను, నాకు నేను ప్రార్థన చేసుకున్నాను. తెల్లగంట 3 గంటలు లేచి ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత 6 గంటల నుంచి సిల్వి సర్కిల్లో ప్రార్థన చేస్తున్నాను ఆన్లైన్లో. 3 గంటలకి కొన్నేళ్ళు ప్రార్థన సహవాసం, ఇంకా కొంతమంది ఆన్లైన్లో పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు నేను ఏకాంతంగా ఇచ్చి ఆరాధన చేస్తున్నాను. రాత్రికి మరలా ప్రార్థనలో ఉంటున్నాను. నా ఒక్కదాన్ని సిద్ధపడి నేను దేవునికి పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు ఈ శుక్రవారం ప్రార్థనలు, ఆదివారం ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, సహవాసాలు, ఆరాధన ఇవన్నీ ఎందుకండి? మనతో ఉన్న వారిని కూడా సిద్ధపరిచి నరకాల నుంచి పరలోకానికి తీసుకువెళ్ళడం కొరకు మనం సిద్ధపడుతూ మన చుట్టూ ఉన్న వారిని సిద్ధపరచమని దేవుడు మనకు అప్పగించాడు బాధ్యత. దేవుడు తన భక్తులకి ఎలాగో వారు సిద్ధపడాలి, ఎలాగో వారిని సిద్ధపరచాలి అనే సంగతులు, కొంతమంది భక్తుల గురించిన సంగతులు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. నేను మీ ముందు 5 భక్తులు ఉంచుతాను. నెంబర్ 1, దావీదు. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6-7 వచనాల్లో సమూయేలు గ్రంథంలో మనం దావీదు యొక్క చరిత్రను చూస్తాం. ఇక్కడ ఈ మొదటి సమూయేలు గ్రంథం దావీదు చరిత్ర, సౌలు చరిత్ర మనం చూస్తాం. ఈ సమూయేలు గ్రంథం అని ఎందుకు రాశారు? చరిత్ర ఎవరికుందండి? రాజు ఉంది కదా. ఇది మన చదివేది రాజు చరిత్ర, కానీ ఇది ఎవరు రాశారంటే సమూయేలు గారు రాశారు. అందుకనే దానికి సమూయేలు గ్రంథం అని పేరు పెట్టారు. సరే, దావీదు శ్రమలో ఉన్నప్పుడు తన వారిని సిద్ధపరచడం. సహజంగా మనకి పరిస్థితులను అనుకూలంగా ఉన్నప్పుడు 10 మందిని పోగు చేసి మీటింగ్కి తీసుకెళ్తాం, 10 మందిని పోగు చేసి ఫంక్షన్ తీసుకెళ్తాం, 10 మందిని పోగు చేసి మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు టూరిజంకి యాత్రలకు వెళ్ళే వాళ్ళు వారితో కొంతమంది సిద్ధపరచుకుని తీసుకువెళ్తామంటారు. అది సహజం. కానీ శ్రమలో మనం
నలుగురిని సిద్ధపరచడం అనేది కష్టంతో కూడిన సంగతి. కానీ ఇక్కడ దావీదు శీఘ్రంగా అనుభవంలో తనకున్న వారందరినీ ఇక్కడ వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఆ రాజు మాతో యుద్ధం చేయొద్దనేసి, ఆ సర్దార్లు ఒప్పుకోవడలేదని, ఆ ఫిలిష్తీయులు ఒప్పుకోలేదు వీళ్ళ వాళ్ళతో యుద్ధం చేయడానికి. కనుక నీ వెళ్ళిపో, దావీదు నీతో ఉన్నవన్నీ తీసుకున్నానని చెప్తే వచ్చేసేటప్పటికి ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే వారి భార్యలు వారి పిల్లలు ఎవరు లేరు, డేరాలన్నీ తగలబడి ఉన్నాయి. వారి పశువులు లేవు, వారి బిడ్డలు లేరు, వారి భార్యలు లేరు, ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదుకి దుఃఖమే, ఉన్న వారందరికీ దుఃఖమే, అందరూ అదే శ్రమలో ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారనంటే దావీదుని చంపాలని రాళ్ళెత్తారు. రాళ్ళెత్తినప్పుడు ఇప్పుడు దావీదు ఏమనాలండి? దావీదు ఏమనాలి? నేనేం చేశాను, నా భార్య పిల్లలు లేరు, మీ భార్య పిల్లలు కూడా లేరు అని అనాలి. కానీ దావీదు అలా అన్నా. దావీదు ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యం చదువుదాం. 30 అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా, ఇప్పుడు దావీదు శ్రమలో ఉన్నాడు, అందరూ శ్రమలోనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అంటారు మనం దావీదుని చంపేసి వెళ్ళి సౌల్లో కలిసిపోదాం. ఇది వాళ్ళ యొక్క ప్లాన్. ఇప్పుడు దావీదు ఇప్పుడు ఇంతవరకునేమో దావీదు అవసరం అయ్యాడు. ఇంతవరకు దావీదు వారందరినీ పోషించాడు, సంరక్షించాడు, కాపాడాడు. ఈ అప్పుల వాళ్ళందరూ, సమస్యలు ఉన్న వాళ్ళందరూ, రాజు చంపుతాడు అనుకుని భయపడే వాళ్ళందరూ, వీళ్ళందరూ దావీదు దగ్గరికి వస్తే వీళ్ళందరికీ దావీదు నాయకుడే వీళ్ళందరినీ పోషిస్తున్నాడు. ఒక 400-500 మంది వచ్చేసారు. తన ఇంటి వారితో కలిసి ఒక 600 మందిని పోషించడం ఒక మనిషి ఎంత కష్టమండి. అయినా తను వారందరినీ పోషిస్తూ వారందరినీ కాపాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో శోధన, ఆ శోధనలో ఇప్పుడు దావీదుని వారు చంపాలని రాళ్ళెత్తారు. ఇప్పుడు మన జీవితంలో మనందరం నేర్చుకోవాల్సింది ఏం తెలుసండి? శోధనలో మనల్ని మనం సిద్ధపరచుకొని మనతో ఉన్నవన్నీ సిద్ధపరచాలి. ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన గొప్ప అంశం. దావీదు వాళ్ళు ఎవరిని ఏమన్నా ఇప్పుడు చదువుదాం తర్వాత వచనాన్ని. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం. ఇదండి ఇప్పుడు మనందరికీ ఏం కావాలండి? మన దేవుని బట్టి ధైర్యం. హల్లెలూయా. మన దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఉద్యోగం లేదా, పిల్లలు లేరా, ధర్మ లేదా, ఆరోగ్యం లేదా, శత్రువులు మన మీదకి దండెత్తి వచ్చారా, అయినా సరే మన ప్రభువుని బట్టి మనం ఏం తెచ్చుకోవాలన్నమాటండి? ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని వారందరితో చెప్తున్న మాట ఏంటంటే ఎప్పుడు తీసుకురండి మనం ప్రార్థన చేద్దాం, మనం ప్రార్థన చేద్దాం, ధైర్యం తెచ్చుకొని చదవమా. పిమ్మట దావీదు ఎఫేదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతులతో చెప్పగా, అబ్యాతులు ఎఫేదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాడు. అదండి దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు నా వారందరూ ఏమైపోయారో నాకు తెలియదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు తీసుకెళ్ళిపోయారు, నాకేం అర్థం కావలేదు. ప్రభువా నేను వెళ్ళనా? నేను తరవడం అంటే ఎదురుగుండా ఎవరు కనబడితే వాళ్ళు తరవచ్చు, కానీ అక్కడ ఎవరు కనబడారా, కానీ నేను తరమనా అని అడుగుతున్నా. అంటే శూన్యములో సృష్టించిన సృష్టికర్తకి ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అక్కడ ఏమీ లేదు, ఎవరు కనబడలేదు, కానీ నీవు నాకు సహాయం చేస్తే తిరిగి నేను నా వారందరినీ దక్కించుకుంటాను. ఇప్పుడు తను సిద్ధపడుతున్నాడు, తన వారందరినీ సిద్ధపడి పదండి మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం, ఎటు వెళ్దాం, మరి ఎటు వెళ్ళారు మనకి ఎలా తెలుసు? కానీ దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి వస్తారు, నేను ఈ వారిని అప్పగిస్తాను. ఏ ఆధారం లేదు, అయినా సరే అతడు ధైర్యంతో దేవుడు చెప్పాడు కనుక అలా వెళ్తూ ఉన్నాడు.
దేవుడు అతని కొరకు ఒక్కతనికి జ్వరం కలిగేసి అక్కడ పడవేసి ఉంచాడు. నీకోసం నా కోసం దేవుడు సహాయం చేయాలంటే ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకుంటాడు, ఎవరో ఒకరిని మన కొరకు ఏర్పాటు చేసి ఉంచుతాడు. అక్కడ అతని దావీదు కొరకు ఏర్పాటు చేసి ఉంచాడు. ఆ పడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం వాడికి ఆహారం పెట్టి వాడు ద్రాక్ష రసం ఇచ్చి నువ్వెవరు ఏంటి అంటే విషయం అంతా చెప్తాడు. సిగ్గలకు తగలబెట్టి మిగిలిన ప్రాంతాలన్నింటిలో మేము దోచుకుని వస్తూ ఉండగా నాకు జ్వరం వచ్చింది, నా యజమాని అక్కడ పారవేసిపోయాడు అని సమాచారాన్ని అందించాడు. మన కొరకు దేవుడు సమాచారాన్ని అందించడానికి ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు మనము సిద్ధపడి మనతో ఉన్న వారిని సిద్ధపరిచి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. దావీదుకి సమాచారం అందించాడు. ఇప్పుడు దావీదు వెళ్ళాడు, తరిమాడు, వాళ్ళందరినీ సంపాదించుకున్నాడు. వాడు ఎక్కడెక్కడ చోటు తెచ్చుకోలేదు కూడా, వాడందరి దగ్గర నుంచి వాడెక్కడ తెచ్చుకోలేదు పోటీ చేసుకుని అది వీళ్ళ పట్టుకెళ్ళి వీళ్ళ పిల్లలు భార్యలు అంతా తీసుకుని క్షేమంగా ఇంటికొచ్చాడు. దేవుడికి మహిమ కలుగాక. హల్లెలూయా. దావీదు ఆశ్రమలో అతడు ఏమాత్రము కదిలించబడి ఒకవేళ వాళ్ళకి లేక అతను కూడా ఏడుస్తూ ఉంటే దేవుడి కార్యం చూసేవాడు కాదు. కానీ అతను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుని బట్టి తన మనసును సిద్ధపరచుకున్నాడు, తనతో ఉన్నవాడిని సిద్ధపరిచాడు. వాళ్ళందరూ వెళ్ళి దేవుని మాట చొప్పున వారు వెళ్ళినప్పుడు దేవుని కార్యం వారు చూచారు. నెంబర్ 2 దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17-19 వచనాలు. ఇప్పుడు రాజుకు ఒక కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు. నెబుకద్నెజర్ అనే రాజుకి కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు. ఆ కళని కళభావాన్ని చెప్పమని జ్ఞానులందరినీ, కల్దీయులను, జ్యోతిష్కులను, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఆ జ్ఞానం గలవారని ఎంచాడో వాళ్ళందరినీ పిలిచి నాకు ఒక రాత్రి కళ వచ్చింది, నేను ఆ కళ మర్చిపోయాను, ఆ కళని ఆ కళ భావాన్ని నాకు తెలియచేయమని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా కళను కళభావాన్ని చెప్పడం అని అంటే మీరు కళ చెప్పండి భావాన్ని చెప్తూ ఉంటారు. అలా కాదు, మీరు నా కళని దాని భావాన్ని చెప్పండి అని అంటాడు. ఇది మనుషుల వల్ల కాదయ్యా, ఇది దేవుడు మనుషుల మధ్య ఉండడు కదా, దేవతలు మనుషుల మధ్య ఉండరు కదా, కానీ ఇది మనుషులు ఎలా చెప్పగలుగుతారు, మీకు ఏ కళ వచ్చిందో అనేటప్పటికి ఆ రాజు కోపం వచ్చి వాళ్ళందరినీ చంపమని ఆర్డర్ జారీ అయింది. ఇప్పుడు వీళ్ళు ఎవరు చంపడానికి వచ్చారండి? దానియేలుని, షద్రకు, మేషకు, అబేద్నెగోని చంపడానికి వచ్చారు. అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు, వీళ్ళ రాజు పిల్లల ఈ జ్ఞానులు పిలిచిన సమూహంలో లేదా ఈ కల్దీయులు, జ్యోతిష్కులు, మంత్రాలు కలిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళారు రాజు దగ్గరికి. కానీ దానియేలు కానీ దానియేలు స్నేహితులు కానీ వారు పిలవలేదు, వీరు వెళ్ళలేదు, వీళ్ళకి అసలు విషయమే తెలీదు. ఎప్పుడు రాజు జ్ఞానులందరూ సంహరించడని ఆర్డర్ జారీ అయిందో వీళ్ళు చంపడానికి వచ్చారు. ముందు దానియేలు అడుగుతాడు, ఇంత త్వరితగా రాజు దగ్గర నుంచి ఇది ఎలా జారీ అయింది, ఏంటి అసలు విషయం అని అంటే, రాజుగారి కళ వచ్చింది, ఆ కళ ఆయన మర్చిపోయాడు, కానీ దాని భావాన్ని చెప్పమన్నాడు, చెప్పలేకపోయారు, అందుకని రాజు కోపం వచ్చి జ్ఞానులందరినీ చంపేయమన్నాడు అంట. అప్పుడు దానియేలు నన్ను రాజు దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా కొంత సమయం ఇవ్వండి. ఆ సమయంలో దానియేలు మా దేవుడిని అడుగుతాం, మేము నిత్యము సేవించిన దేవుడు జీవము గల దేవుడు, ఆయన సర్వజ్ఞాని కనుక ఆయన ఏం చెప్తారో అది మీకు చెప్తాం అని చెప్పి ఒక 3 దినాల సమయం అడిగి ఇప్పుడు తను సిద్ధపడుతున్నాడు, తన స్నేహితులు సిద్ధపరుస్తున్నాడు. చదువుదాం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 2వ వచనం చదువుదాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితుడైన అహన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి, ఇది వారి తల్లిదండ్రులు పెట్టిన యూదుల పేర్లు, అనన్య, మిషాయేల్, అజర్యా అనేవాడు. ఈ ముగ్గురికి ఈ సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండానట్లు. ఇప్పుడు ఏమొచ్చిందంటే వీళ్ళకండి మరణాపాయం. ఇప్పుడు మనము మనతో ఉన్న జ్ఞానాలతో నశించిపోకుండానట్లు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ కళ యొక్క మర్మం విషయంలోను ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలి.
ఇప్పుడు దానియేలు సిద్ధపడతాడు ప్రార్థనకి. తన స్నేహితులైన ఆ యొక్క హజర్యాను, మిషాయేలును, అనన్యాను ముగ్గురిని పిలిచి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఏదో సంగతిని రాజుకు చూపించాడు. ఆయన ఊరికినే చూపించాడు. రాజుకి ఏదో విషయం చూపించాడనంటే ఆయన ఉద్దేశంలో ఏదో ఉండి ఉంటుంది కనుక మన దేవుడు ఆయనకి ఏం చూపించాడో ఆయన అడుగుతాం. దాని భావం ఏంటో కూడా తెలియచేయమని మన దేవుడు అడుగుతాం. ఎందుకంటే మన దేవుడు సర్వజ్ఞాని, మన దేవుడు సర్వలోకనాథుడు, మన దేవుడు సృష్టికర్త, మన దేవుడు ఘనుడు కనుక మన దేవుడికి అసాధ్యమైనవి లేదు కనుక మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం రండి అని దానియేలు సిద్ధపడ్డాడు. దానియేలుతో పాటు దానియేలు స్నేహితులను సిద్ధపరచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ కళను చూపించాలనుకుని ఏ కళను చూపించాడో ఆ కళను దాని భావాన్ని దానియేలు తెలియజేశాడు. దేవుడు మహిమ కలుగాక. హల్లెలూయా. రాజా, మీరు చూసి చూడగా బ్రహ్మాండమైన ఒక ప్రతిమ మీకు కనబడింది. ఆ ప్రతిమ శిరస్సు మేలిమి బంగారము, దాని యొక్క భుజములు వెండి, దాని యొక్క ఉదరము తొడలు ఇత్తడి, దాని మోకాళ్ళు ఎనపవి, దాని పాదములు ఒకటి మట్టితోనూ ఒకటి ఇనుముతోనూ కలిసి ఉన్నట్లుగా మీకు కనబడింది. ఆ విగ్రహాన్ని మీరు చూస్తూ ఉండగా చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ విగ్రహాన్ని దంచి పొడుగు చేసింది. గాలి వచ్చి ఈ పొడవంతా ఎగిరిపోయింది. ఈ రాయి పూతలమంతా గొప్ప రాయిగా కనబడింది. ఇదే కదా రాజా మీకు చూపించిన కళ. ఎప్పుడు ఈ కళని చూపించాడో ఆ కళ అంతా ఏ మాత్రము ఎక్కడ అసలు తన మరిచిపోయినంతా తిరిగి మళ్ళా అంతా గుర్తు చేసి సేమ్ అలాగే అలా చెప్పగలిగాడు. సేమ్ నాకు ఎలా దేవుడు చూపించాడో అలాగే ఎలా చెప్పగలిగాడని ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా అప్పుడు దాని భావాన్ని కూడా చెప్తాడు. వినండి. ఆ తల మీ రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. మీ తర్వాత ఇంకొక ఇద్దరు రాజులు వస్తారు. పార్సికులు, మాదీయులు, కోరేషు, దర్యావేషు అనే రాజులు పాలన చేస్తారు. తర్వాత గ్రీకుల పాలన ఆయన అలెగ్జాండర్ అనే రాజు పరిపాలన చేస్తాడు. తర్వాత రోమా ప్రభుత్వము కఠినమైనది ఇనుము. తర్వాత మిళితము కాని మనుషులు ఒకళ్ళ మనసులు ఒకరికొకరు కొత్తకని ఒకరికొకరు పడని ఒకరు పొసకని మాటల్లో కానీ రాజ్యంలో కానీ దేనిలోని ఒకరి మాట ఒకరు పొసకని రోజు లాస్ట్ లో వస్తాయి. అప్పుడే వస్తాడు ఒక ఆయనే యేసు, రాజులకు రాజు. ఒక చిన్న రాయి, చేతి సహాయం, మనుషుల సహాయం లేకుండా పుట్టినవాడైనా, మనుషుల్లో చిన్నవాడుగా, మనుషుల్లో హేళన చేయబడినవాడుగా, మనుషుల్లో విలువ లేని వాడుగా పెరిగాడు ఈ లోకంలో. కానీ ఆయనే ఈ రాజ్యాలన్నిటినీ దంచి పొడుగు చేసి లోకమంతటికి ఆయనే రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు. ఆయనే త్వరలో రానయ్యన్నాడు. ఆ సంగతుల గురించి, అంత్యకాలంలో జరిగే సంగతుల గురించి రాజా దేవుడు మీకు బయలుపరిచాడు. రాజు వెంటనే సింహాసనం దిగి దానియేలుకి సాగిలపడిపోయాడు. దేవుడు మహిమ కలుగాక. హల్లెలూయా. ఒక దానియేలు ఒక సామాన్యుడు రాజు అంత గొప్పవాడు దిగి సాగిలపడిపోయాడు. ఐగుప్తు దేశంలో హీబ్రూలు అంటే ఈజిప్షియన్స్ కి చాలా చులకన. ఎందుకంటే యోసేపు అంటాడు, మీరు పశువులు అంటే గొర్రెలు కాపాలని చెప్పకండి, ఎందుకంటే ఐగుప్తునికి గొర్రెలు కాసుకునేవాడంటే ఇప్పుడు అంటే చాలా నీచం. ఇప్పుడు యోసేపు ఎవరండి? యోసేపు ఎవరండి? హీబ్రుడు కదండి. వాడు ఐగుప్తీయులందరూ చాలా రాజులు, రిచ్. వీడు చాలా తక్కువ వాడు వాళ్ళ దృష్టిలో. ఎందుకు మన దేశంలో ఇప్పుడు మనకు కనబడతాయి కదండి కుల రాజకీయాలు. పెద్ద కులము, చిన్న కులము, వీళ్ళందరూ గొప్పవాడు, వీళ్ళందరూ పేదవాడు, వీళ్ళందరినీ అణిచివేయాలి, వీళ్ళందరూ మనతో సమంగా ఉండకూడదు, వీళ్ళు మనతో సమంగా ఉద్యోగాలు చేయకూడదు, వీళ్ళు మనతో సమంగా ఏలకూడదు అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది. కానీ దేవుడు కలుగు చేసుకుంటే ఏ మానవుడును ఎన్నదగిన వాడు కాదు. ఏ
నీచుడు, ఏ దాసుడు, ఏ తక్కువవాడు హీనుడు అంటాడో అతనే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అందరూ యోసేపు దగ్గర కాళ్ళ దగ్గర వచ్చారు, బాబు మా యొక్క పాలు తీసుకోండి, మా జంతువులు తీసుకోండి, మాకు తినడానికి ఆహారం పెట్టండి, మా ప్రాణాలను పెట్టుకోవడానికి మాకు ఆహారం పెట్టండి. దేవుడు హెచ్చిస్తే ఏ మానవుడు ఏమీ చేయలేడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. దానియేలుని దేవుడు హెచ్చించాడు. తాను సిద్ధపడ్డాడు, తనతో ఉన్న వారంతా ఏం చేశాడండి? సిద్ధపడ్డాడు. ఈ దినాన్ని మనం ఒక విషయం నేర్చుకోవాలి. ఏదైనా సమస్య వచ్చిందా, నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీతో పాటు ప్రార్థించే వాళ్ళందరూ సమకూర్చుకుని ప్రార్థన చేయి. నేను అదే చేస్తున్నాను. నేను ఇప్పుడు బయటకు వెళ్ళి పరిచయం చేసే పరిస్థితులు నాకు కాదు. దేవుడి కృపను బట్టి ఆన్లైన్ వచ్చింది మనకి. ఆన్లైన్ లో కొంతమంది సిద్ధపరుస్తున్నాను. ఉదయకాలం ఒక తమ్ముడు 6 గంటల నుంచి 7-8 గంటల వరకు ప్రార్థన చేసేవాడిని సిద్ధపరిచాను. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4-4:30 వరకు ప్రార్థన చేసేవాడిని సిద్ధపరిచాను. అలాగే తెల్లవారుజాము 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేసేవాడిని సిద్ధపరిచాను. వారితో పాటు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను సిద్ధపడాలి, నాతో ఉన్న వారిని సిద్ధపరచాలి. నువ్వు సిద్ధపడు, నీతో ఉన్న వారిని సిద్ధపరచు. దానియేలు సిద్ధపడ్డాడు. దానియేలుతో ఉన్న స్నేహితులను సిద్ధపరిచి జ్ఞానులందరూ చనిపోకుండా ఆ దేశంలో ఎవడు జ్ఞానులందరూ చనిపోతే జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు? కానీ దేవుడు దానియేలును బట్టి జ్ఞానులందరినీ బ్రతికించడానికి కృప చూపించాడు. నిన్ను బట్టి నన్ను బట్టి అనేక మందిని బ్రతికించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడంటే మనము సిద్ధపడి ఇతరులను మనము సిద్ధపరిచినప్పుడు. నెంబర్ 3, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుదాం. ఎస్తేరు యొక్క స్థితి ఏంటండి? తల్లిదండ్రులు లేనిది, ఒక అనాథ. ఆమెని తన యొక్క చిన్నాన్న కొడుకు పెంచుతున్నాడు. మొర్దెకై అతని దగ్గర పెరుగుతుంది, బాగానే ఉంది. ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో అనుకోకుండా దేవుడు ఆమెని ఆ దేశానికి పట్టపురాణం చేశాడు. తనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ సాతానుడు పర్వాలేదనేది మన జీవితంలో ఉండకూడదండి. ఈ రోజు పర్వాలేదని ప్రార్థన చేయడం మానేవా, ప్రక్కనే ఉంటాడు వాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేయడం మానేస్తామో అప్పుడు మనం శోధించడానికి, ఎప్పుడు మనం ప్రార్థనకి దూరంగా ఉంటామో అప్పుడు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సన్నిధికి దూరం అయితే సాతానుకి చేరువవుతారు. సన్నిధి కంటే విలువైంది ఏది కాదని అనుకున్న వాడికి దేవుడు సన్నిధి యొక్క దీవెన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడి కంటే ఏది గొప్ప కాదనుకున్న వాడికి దేవుడిని హెచ్చించిన వాడిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడిని ప్రేమించిన వాడిని దేవుడు ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించే వారిని నిధులు నింపుతాను, నన్ను ప్రేమించే వారిని ఐశ్వర్యవంతులు చేస్తాను. మనుషుల్ని ప్రేమించడం కదండి, మనము దేవుని ప్రేమించాలి. మనుషుల ప్రేమ తాత్కాలికమైంది, దేవుని ప్రేమ శాశ్వత కాలమైనది. కనుక మనం దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. ఇక్కడ ఎస్తేరు దేవుని ప్రేమించే ఆత్మీయ జీవితంలో ఎదిగింది. దేవుని సన్నిధిలో భక్తి కలిగి జీవిస్తుంది. దేవుడు ఆశీర్వదించాడు, మంచిదే. కానీ శోధకుడు మొర్దెకైని చంపడం కొరకు యూదులందరినీ చంపడానికి, మొర్దెకైతో పాటు వీళ్ళందరినీ చంపడానికి హామాను గారి తలలో పెట్టింది ఆలోచన. మనకంతా తెలిసిన విషయాలే. ఒకే దినాన్ని ఇశ్రాయేలులో పిల్లలే గాని, పెద్దలే గాని, యవనస్తులే గాని, పడుచువారే గాని, ముసలివారే గాని, స్త్రీలే గాని, పిల్లలే అందరూ ఒకే దినాన్ని చంపబడాలని యాక్ట్ జారీ అయిపోయింది. రాజు దగ్గర నుంచి తాకీదులు వచ్చేసినాయి. మరణానికి ఎదురు చూసే రోజులు ఎంత భయంకరమండి. ఎప్పుడో చనిపోతావు సడన్ గా అంటే అది వేరు, కానీ నువ్వు చనిపోతావు అని అనుకుంటే అది ఎంతో భయంతో కూడిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మొర్దెకై ఎస్తేరు దగ్గరకు వచ్చాడు. ఎస్తేరు అంటది, రాజు ఆజ్ఞ లేకుండా నేను రాజు దగ్గరికి మేడం కుదరదంట. ఒకటి ఇప్పుడు మౌనంగా ఉంటే ఇశ్రాయేలుకి మరి ఒక వైపు నుంచి దేవుడు సహాయాన్ని పంపిస్తాడు అన్నప్పుడు అప్పుడు అన్నమాట. ఇప్పుడు చదువుదాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము
14-16 వచ్చిన చూద్దాం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనను. ఇప్పుడు ఏం చెప్తున్నమాట, ఇప్పుడు నేను ఉపవాసం ఉంటాను, మీరును ఉపవాసం ఉండండి. ఇప్పుడు మీరు ఏమంటారు, మన వాళ్ళు ఏమంటారు తెలుసండి, మాకు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రార్థన చేసుకోరు. మనం ఉపవాసం ఉన్నారు, వాళ్ళు ఉపవాసం ఉండరు. మనం నిద్రపోకూడదు, వాళ్ళు నిద్రపోతారు. కానీ ఇక్కడ ఎస్ఏ ఏమంటున్నాడంటే, నేను ఉపవాసం ఉంటాను 3 దినాలు, మీరు ఉపవాసం ఉండండి. నేను అన్నపానాలు మానేస్తాను, మీరు అన్నపానాలు మానేయండి. అలాగూ మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఒకవేళ నేను వెళ్ళడానికి న్యాయ వ్యతిరేక్తమైనను నేను వెళ్తాను, నేను నశిస్తాను. మీకోసం, నా కోసం మీరు ప్రార్థన చేయండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. బుద్ధికే వాళ్ళందరూ సిద్ధపరిచాడు ప్రార్థనకి. ఎస్తేరు తన పనిగతులందరూ సిద్ధపరిచింది ప్రార్థనకి. తన సిద్ధపడింది, తన పనిగతులు సిద్ధపరిచింది. రాజాజ్ఞ లేకపోయినను తన రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు రాజుకి ఎస్తేరేలా కనికరం పుట్టించాడు. ఎస్తేరు పిలిచిన విందుకు వచ్చాడు, తన సమస్య చెప్పింది. ఏ దినాన్ని యూదులందరూ చంపడాలనుకున్నారో అదే దినాన్ని యూదులు శత్రువులను చంపడానికి ఖడ్గము వారి వైపు తిప్పాడండి. మనకి వ్యతిరేకంగా ఉన్నది మన శత్రువులు మనల్ని చంపుతారు, మన శత్రువు వల్ల మనకు సమస్య అనుకున్నాం. కానీ మనమే వాళ్ళని చంపే శక్తిని దేవుడు. మన శత్రువు సాతాడు, వాడు మనకు శోధించవచ్చు, వాడు మనకు సమస్యలు తీసుకురావచ్చు, వాడు మనకి ఇబ్బందులు తేవచ్చు. కానీ మనము దేవుని కలిగిన వారిగా ఉంటే వాడిని జయించగలం. ఆ వాడిని జయించిన వాడి మీద పారిపోను. ఆ జయించే జీవితం దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు అనంటే మనము సిద్ధపడి మనతో ఉన్నవన్నీ సిద్ధపరిచినప్పుడు దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. నెక్స్ట్ 4 లూకా సువార్త 22వ అధ్యాయము 31-32 వచనాలు. ఇక్కడ పేతురుతో యేసు ప్రభు చెప్తున్న మాట ఏమనంటే, పేతురు నీవు సిద్ధపడు, ఎందుకంటే ప్రభువా వీళ్ళందరినీ విడిచిపెట్టినా సరే నేను విడిచిపెట్టను, మనమైనా సరే నేను నీకు తెచ్చుకోవడానికి ఇష్టపడతాను అని అంటాడు. అప్పుడు ప్రభు పేతురుతో చెప్తారు. చదువు లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. ఇది ఇప్పుడు మీరందరూ తప్పిపోతారు, వారితో పాటు నువ్వు కూడా తప్పిపోతావు. వేటాడు కదండి, ఆయన ఎవరో నేను ఎరగను అని మొక్కాడు. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడే కోట దగ్గరే పారిపోయారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, నువ్వు తర్వాత నీ మనస్సు స్థిరపరచిన తర్వాత నువ్వు సిద్ధపడు, నీ సహోదరులందరినీ కూడా నువ్వేం చేయాలి, స్థిరపరచు. మనము స్థిరపడాలి, మన సహోదరులను మనము స్థిరపరచాలి. మనము స్థిరపడాలి, మన ఇంటి వారిని మనము స్థిరపరచుకోవాలి. గనుక మనము సిద్ధపడాలి, మన ఇంటి వారిని సిద్ధపరచాలి. లాస్ట్ లో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యాని దేవుడు ఆయన కృపగల నామములో వీడు దేవుని యొక్క మందిరం పాడైపోయింది, ఎంతో దుఃఖంలో ఉన్నారు, ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మనము మన జీవితంలో మనం చేయని దేవుడు మన ద్వారా జరిగించడానికి ఆయన చేసే కార్యాలు చాలా ఆశ్చర్యాలు. నెహెమ్యా చాలా మంచి ఉద్యోగంలో ఉన్నాడు, కానీ ఒక శ్రమ తన పట్టణాన్ని బట్టి 17వ వచనం చదువుతున్నాం చూడండి. అయితే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లా అనెను, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసినది. యెరూషలేము ఎట్లు పాడైపోయానో దాని గుమ్మములో అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూస్తున్నారు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టుదాము రండి. ఇప్పుడు నెహెమ్యా సిద్ధపడ్డాడు, తన వారితో అన్నమాట, మన యెరూషలేము పట్టణాన్ని కట్టుకుందాం రండి. ఇప్పుడు మనం సిద్ధపడి యెరూషలేము వెళ్దాం. సిద్ధపడి మనందరము ఏక మనస్సు కలిగి, ఏక మాట కలిగి, ఏక భావం కలిగి
మనమందరం ఏకీభవించి తిరిగి మన యెరూషలేములో మన ప్రాకారాన్ని కట్టడానికి ప్రారంభిస్తాం. చాలా శ్రమలు వాళ్ళకి వచ్చిన ప్రాకారం కట్టడం ప్రారంభించినప్పుడు నెహెమ్యాకు. కానీ నెహెమ్యా స్థిరపడ్డాడు, వారందరూ స్థిరపరిచాడు. నెహెమ్యా సిద్ధపడ్డాడు, తనతో ఉన్న వారందరినీ సిద్ధపరిచాడు. మన జీవితంలో మనము సిద్ధపడాలి, మనం ఇతరులను సిద్ధపరచాలి. మీ ముందు 5 ఉంచాను. యెహెజ్కేలు ఎలా సిద్ధపడ్డాడు, తన వారిని ఎలా సిద్ధపరిచాడు. దానియేలు ఎలా సిద్ధపడ్డాడు, తన వారిని ఎలా సిద్ధపరిచాడు. దావీదు ఎలా సిద్ధపడ్డాడు, తన వారిని ఎలా సిద్ధపరిచాడు. ఎస్తేరు ఎలా సిద్ధపడింది, తన వారిని ఎలా సిద్ధపరిచింది. పేతురు ఎలా స్థిరపడ్డాడు, తన వారిని ఎలా స్థిరపరిచాడు. నెహెమ్యా తన యొక్క జనాంగాన్ని తీసుకుని వాళ్ళందరినీ సిద్ధపరిచి యెరూషలేముకు వెళ్ళి దేవుని యొక్క మందిరాన్ని కట్టడం, దేవుని యొక్క ప్రాకారాలను కట్టడం ప్రారంభించాడు. కనుక మన జీవితంలో మనము దేవుని పరిచర్య చేయడంలో మనంతగా మనము సిద్ధపడాలి, ఇతరులను మనము సిద్ధపరచాలి. పరలోకానికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. అలాగే సిద్ధపడి స్థిరపడడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికి అనుగ్రహించను గాక. ఆమె పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామములకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తోత్రముడా నీకు స్తోత్రం, పూజరుడా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా, మేము ఎలా సిద్ధపడాలి, ఇతరులను ఎలా సిద్ధపరచాలి, మేము ఎలా స్థిరపడాలి, ఇతరులను ఎలా స్థిరపరచాలి ప్రభా, మాకు నేర్పించండి నాయన, మాకు నేర్పించండి ప్రభు. మా జీవితంలో మేము నీ కొరకు సిద్ధపడి స్థిరపడి నీ రాజ్య వారసులుగా ఉండటకు సహాయం చేయండి. మీరు వచ్చిన బిడ్డలను నీ కొరకులో జ్ఞాపకం తెచ్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొని యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతులాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.